ఈరోజు 6వ ప్రార్థనని 3వ ఆవృత్తిలో మనం చేసుకున్నాం. రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని సకల లోక హితకారిణి అయినటువంటి ఆ మహితాత్ముడి యొక్క దివ్యాజ్ఞని సాక్షాత్తు శ్రీ వెంకటేశుడు ఆమోదించాడనమాట. ఈ రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అనేది మామూలుగా ఏదో కాస్త సంస్కృతం వచ్చిన వాళ్ళు కూర్చొని రాసుకున్నటువంటి శ్లోకం కాదు. శ్రీశైలేశ దయాపాత్రం అనేటటువంటి శ్లోకాన్ని రంగనాథుడే స్వయంగా ఒక చిన్ని పిల్లవాడుగా వచ్చి మణవాళ మహాముల విషయంలో ఇచ్చాడు అని మీరు వినుంటారు. కొంతమంది దీన్ని మరో రకంగా మార్చి చదువుతూ ఉంటారు. దీన్ని కాదు, దీన్ని వదిలేసి ఇంకోటి చదువుతూ ఉంటారు. కానీ అలా చదవకూడదని నియమం చేశారు దానికి. ఎందుకంటే స్వయంగా రంగనాథుడే మణవాళ మహాములో ఒక ఏడాది పాటు భగవద్ విషయము అనే గ్రంథాన్ని ఉపదేశం చేస్తే కాలక్షేప రూపంగా శ్రీరంగంలో చెబితే ఆ ఏడాది పొడుగునా మొత్తం ఆయన మిగతా ఉత్సవాలన్నిటినీ ఆపేసుకుని భగవద్ విషయాన్ని రోజు ఆరాధన అయిపోగానే స్వామి వచ్చి మండపంలో కూర్చునేవాడు. అక్కడ వీరి ప్రవచనం ఉదయించి సాగుతూ ఉండేది. అయిన రోజున ఉపదేశం చేసినటువంటి ఏదో కాలక్షేపం చెప్పినటువంటి మహనీయులకి ఏదైనా ఒకటి గురుదక్షిణగా సమర్పించుకోవాలి కదా అని అందరూ ఏవో వాళ్ళకి తోచినటువంటివి ఏవో కార్యాలు చేస్తుంటే ఒక పిల్లవాడు నేరుగా వచ్చి ఒక కాగితాన్ని ఇచ్చాట. దాని మీద ఒక శ్లోకం రాసి ఉంది. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణ అర్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. అది చూసిన తర్వాత ఆ పిల్లవాడు ఎవరు ఏమిటి అడుగుదాం అనుకునేటప్పటికీ ఆ ఇచ్చి కాగితం తర్వాత గబగబా లోపలికి వెళ్ళిపోయి ఆలయంలో చేరిపోయాడు. ఎక్కడ మళ్ళీ పిల్లవాడు కనపడలా. అప్పుడు అనుకున్నారు అక్కడ ఉండేటటువంటి మహానుభావులైన పెద్దలందరూ, ఆ వచ్చిన పిల్లవాడు స్వయాన రంగనాథుడే తప్ప మరొకరు కాదు కనుక ఆయన లోపలికి అలా వెళ్ళి అక్కడ అంతర్ధానం అవ్వడం జరిగింది. రంగనాథుడే మణవాళ మహాముల్ని తనకి గురువుగా సాక్షాత్తు స్వీకరించెను అని మనకి ఈ గురు పరంపర చెప్పేటప్పుడు అస్మద్గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, సర్వగురుభ్యో నమః అని మన వరుసగా కొన్ని నామాలు చెప్పుకుంటాం. వస్తే మన వాళ్ళందరికీ వచ్చి ఉంటాయని అనుకుంటా, కనీసం విని ఉంటారే. అందులో 13 నామాలు ఉంటాయి. అస్మద్గురుభ్యో నమః దగ్గర నుంచి ప్రారంభం చేస్తే శ్రీయై నమః, శ్రీధరాయ నమః. ఆ శ్రీధరాయ నమః దగ్గరికి అది ఆగిపోలే. ఆ శ్రీధరుడు అని అనుకునే రంగనాథుడు మళ్ళీ తనకి మనవాళ మహాముల్ని ఆచార్యులుగా స్వీకరించి ఆవేళ శ్రీశైలేశ చెప్పడం చేత అది మళ్ళీ మనకి ఆచార్య పరంపర శ్రీధరాయ నమః తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది అనమాట. జీయర్ తిరువడిగళే శరణం దగ్గర మళ్ళీ ఆరంభమవుతుంది. మనకి జీయర్ తిరువడిగళే శరణం అంటే మనవాళ మహామునులకే, వారనే జీయర్ అని అనేవారు. మనవాళ్ళ మహాముల దగ్గరికి వచ్చాము అని అంటే ఆయన మనకి పరమగురుభ్యో నమః అయింది కనుక, సర్వగురుభ్యో నమః అయింది కనుక మళ్ళీ శ్రీమతే రామానుజాయ మళ్ళీ శ్రీ పరాంకుశదాసాయ నమః, శ్రీమతి యామన మునయ్య నమః, శ్రీరామేశ్వరాయ నమః, మళ్ళీ అగైన్ చైన్ ప్రారంభం. సో అది ఒక హారంలాగా, ఆచార్య రత్న హారం అంటారు మనవాళ్ళు. అది మనకి ఆగిపోదు ఒక చోట.
అది క్రమంగా శ్రీధరాయ దాకా పెడితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వరవర మునయే నమః అంటే అస్మత్ సర్వగురుభ్యో నమః. ఆ తర్వాత మళ్ళీ పైకి పెడుతూనే ఉంటుందన్నమాట. ఇట్లా శ్రీశైలేశ అనే శ్లోకాన్ని రంగనాథుడే స్వయంగా ఇచ్చినట్లుగానే సర్వదేశ దశాకాలేషు అవ్యాహత పరాక్రమ రామానుజారి దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం దిగంత వ్యాపిని భూయాత్ సాహి లోకహితైషిణి అనే ఇంతవరకు కూడా ఇది ఒక ఆజ్ఞగా సాక్షాత్తు శ్రీనివాసుడు ఉపదేశం చేశాడు. ఆవేళ యాదవ రాజుకి స్వామి రామానుజుల వారు ఇలా ఇలా ఉండాలి అని చెప్పిన తర్వాత అప్పుడు భగవంతుడు అర్చకముఖేన దీనిని చెప్పించాడన్నమాట. ఆ రకంగా రామానుజారి దివ్యాజ్ఞాన్ని మనం చదివేది ఏదో మనకి గురువుగారు కనుక వారి మీద ప్రేమతోటి మనం చదువుతున్నామని కాక శ్రీనివాసుడి యొక్క ఆజ్ఞ కనుక దాన్ని మనం రోజు అధ్యయనం చేస్తున్నాం. భగవంతుడి మీద ఆయన చెప్పిన మాట మీద మనకుండేటటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం చేత మనం దాన్ని మనం అనుసంధానం చేస్తున్నాము. అందుకోసం దాంతో మనం ఆరంభం చేసి శ్రీశైలేశ దయాపాత్రం కాగానే వెంటనే వాడి తిరునామాలు చెబుతాం. మధ్యలో మళ్ళీ ఇంకోటేదో చేర్చకూడదని నియమం పెట్టారు. రమ్య యామాతరం మునిం అయిందంటే వాడు తిరువాయి ముழிప్పుళ్ళే మాధగవాళ్ళు వాడు అంటారు. కొంతమంది మధ్యలో రమ్య యామాతృ యోగీంద్ర అని మళ్ళీ ఒక శ్లోకం చేరుస్తుంటారు. అది సంప్రదాయానికి విరుద్ధము. అలా చేర్చడానికి వీలు లేదని ఆ వేళ మన పూర్వాచార్యులందరూ కూడా ఒక నియమాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. ఇలాగా మనం అక్కడ ఆలయంలో కానీ తర్వాత మన గృహాల్లో కానీ పాటించేటటువంటి సంప్రదాయ క్రమం అదేదో మనం స్వయంగా మనకు నచ్చింది కదా మనకి తోచింది కదా అని చేసుకునేది కాదు. ఇది సాక్షాత్తు భగవంతుడి యొక్క ఆయనకు ఆజ్ఞగా మనం దీన్ని చేసుకుంటున్నాం. తన్నెంజిల్ తోత్తినదే సొల్లి ఇది శుద్ధ ఉపదేశ వర వాక్తదన్వర్ మూర్ఖరావార్ అని మనవాడ మహాములు నిర్ణయం చేశారు. తర్వాత తన బుర్రకి తన బుద్ధికి ఏది తోస్తే దానినే చెప్పి అయ్యా ఇదేనండి శాస్త్రం అని ఎవడైనా అన్నట్టయితే అలాంటి వాణ్ణి ఏమనాలి? మూర్ఖులు అనే అనాలి అని మనవాడ మహాముల యొక్క నిర్ణయం అన్నమాట. దాన్ని మనం ఈవేళ రామానుజారి దివ్యాజ్ఞ అనేటటువంటి ఒక ప్రార్థనతో స్వామికి విన్నవించి ఆచార్యులు మహానుభావులు మనకిచ్చినటువంటి ఏ ఆజ్ఞనైనా నియమనాన్నైనా మేము అదే క్రమంలో పాటించగలిగేటట్లుగా అది నీ సన్నిధిలో అప్రతిహతంగా కొనసాగగలిగేటట్లుగా అలా కొనసాగించగలిగేటటువంటి వ్యవస్థ నువ్వు ఏర్పరుచుకుని దానికి రక్షణ కలిగించగలిగే శక్తి మాకిచ్చి నీ సేవ బాగా చేయించుకోవా అని మనం ప్రార్థన చేస్తున్నాం ఈవేళ. అలా చేయడానికి వీలుగా ఆయన ఏమేమిటి ఎక్కడెక్కడ చూపించాడు అక్కడ క్రింద తన పాదుకల్ని తీసుకురావడం, ఆలయంలో ఉండేటువంటి శ్రీరామచంద్రుడి యొక్క శ్రీ విగ్రహాలని అర్చామూర్తులుగా అంటే ఆరాధ్యమూర్తులుగా లోపల వెంకటేశ్వర స్వామితో పాటు తనే అక్కడికి ఏ విధంగా తెచ్చుకున్నాడో, అసలు అలా తెచ్చుకోవడానికి కారణం ఆయనకి శ్రీరామ మహా మంత్రమే, రామ తారక మంత్రమే ఎట్లా ఆయనకి అది స్వీకార్యం అయిందో అలాగే వాయుదేవుడికి కుమారస్వామికి కూడా రామతారకం ఉపదేశం చేసి వాళ్ళు ఉపాసన చేస్తే ఆయన శ్రీనివాసుడే వచ్చి చూపించడం, శ్రీనివాసుడు అందుచేత శ్రీరామచంద్రుడు వేరు కాదు కనుకనే ఆ తర్వాత మనవాడ మహాముల కాలంలో అంటే 14వ శతాబ్దంలో వారి యొక్క శిష్యులైనటువంటి అష్టదిగ్గజాల్లో ఒకరైనటువంటి ప్రతివాది భయంకరం అన్నన్ అనేటటువంటి మహానుభావులు శ్రీనివాసుడిని మేల్కొలపడానికి కౌసల్య సుప్రజ రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఆయన శ్రీరామచంద్ర ప్రతిబోధనానికి విశ్వామిత్రుడు చెప్పినటువంటి ఆ మేలుకొలుపు శ్లోకంతో సుప్రభాతాన్ని ప్రారంభం చేశారు శ్రీనివాసుడు. అదే ఆయన నిరూపించుకున్నాడు కనుక ఆయనకి చరిత్రని దీక్ష వహించేటటువంటి ఒక శ్రద్ధతోటి మనం తెలుసుకుని అదే క్రమంలో దానిని మనం విశ్వసించడంతో పాటు పదుగురికి మనం తెలిపి తద్వారా స్వామి అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి అని మనం ఈ దీక్షలో ఈవేళ ఆ ప్రార్థన చేశాం. రేపటితోట మనకి మళ్ళీ మూడవ ఆవృత్తి పూర్తయిపోయి చివరి ఆవృత్తిలోకి మనం వచ్చేస్తాం కనుక మళ్ళీ అయిపోతే మళ్ళీ దీనికేసి చూడం కదా. ఒకసారి మనకి ఇది పూర్తి అయిపోయింది, వెంకటేశ్వర శరణాగతి దీక్ష అయిపోయింది అంటే మళ్ళీ ఆ పుస్తకాలన్నీ మూట కట్టేసి మళ్ళీ ఎక్కడో అటకెక్కించేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అప్పటికి ఓపిక రుచి ఉంటే అప్పుడు మళ్ళీ వాడికి కిందకి దింపుతాం. అందుచేత ఆ అటకెక్కే లోపులో వాటి విశేషాల్లో కొన్నేనా తెలుసుకోగలిగితే వాటిని మనం నలుగురికి అర్థం కాగలిగేటట్లుగా ఇవ్వగలుగుతాం. తద్వారా స్వామి వైభవం పదుగురికి చెప్పిన ఒక అదృష్టాన్ని మనం పొందగలుగుతాం. చక్కగా దీన్ని సమయాన్ని వినియోగించుకొని బాగా చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఈ 21వ రోజు మన శరణాగతి దీక్షా మహోత్సవంలో 3వ ఆవృత్తిని ఈరోజు మనం 7వ ప్రార్థనతోటి పూర్తి చేసుకుంటున్నాం. ఒక్కొక్క ఆవృత్తి మనకైనప్పుడు ఆ స్వామికి సంబంధించినటువంటి ఒక్కొక్క వైభవాన్ని మనం స్మరించుకుని ఆ విషయంలో కలిగినటువంటి నిష్ఠ ఎవరెవరిలో ఏ రకమైనటువంటి వికాసం కలిగించిందో మనలో కూడా ఆ రకమైనటువంటి వికాసాన్ని కొంతైనా కలిగించవలసినది అని భగవంతుణ్ణి మనం ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్క ప్రార్థన ద్వారా ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అని దానికి తగినట్లుగా మనలో ఒక అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి స్పందన కలగాలి అని మనం ఆశిస్తున్నాం. ఈవేళ ప్రార్థనలో మనం స్వామిని భగవద్ రామానుజాచార్య స్వామి తరుపరి నుంచి ఇప్పటిదాకా ఎలా ఎలా ఎవరెవరు సేవించి తరించి ఆయన ద్వారా వారు కూడా ఒక సత్కారాన్ని సమ్మానాన్ని పొంది తద్వారా లోక ప్రసిద్ధులు అయ్యారో అలాంటి మహానుభావులని స్మరించుకున్నాం. భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క శిష్యులు అనంతార్యులు పిళ్ళై అని అంటారు. ఆన్ పిళ్ళై అని ఆయనకి బిరుదిచ్చారు గురువు గారు. కొండ మీదకి వెళ్ళి ఆ రోజుల్లో స్వామి సేవ చేయాలి అని అడిగినప్పుడు మిగతా వారెవరూ సిద్ధపడకపోతే రామానుజుల వారి యొక్క ఆ సూచనకి స్పందించి ఏమైనా నేనుంటానక్కడ, నేను చేస్తాను ఆదేశించినటువంటి సేవని అని సిద్ధపడ్డ మహనీయుడు అనంతార్యులు కనుక ఆయన్ని నీవా పిళ్ళై అని అన్నారట గురువుగారు. నువ్వు నిజమైనటువంటి మగవాడివంటే అన్నారట వారు. ఆ మాట అన్న తదుపరి ఆయనకి ఆన్ పిళ్ళై అనంతులు ఆయన పేరు కనుక అనంతాన్ పిళ్ళై అని ఆ వంశానికి పేరు వచ్చింది.
ఆ వంశంలో ఉన్న తర్వాత వారందరూ కూడా ఆనందాన్ పిళ్ళై అనే దాన్ని టైటిల్గా పెట్టుకుంటారు. వాళ్ళు అర్చమూర్తిగా ఉండే భగవత్ సేవకి ఎలా అంకితమై ఉండాలి అనే దానికి గుర్తుగా వారికి ఆ టైటిల్ ఏర్పడ్డది. ఎన్నో ఇబ్బందులు అక్కడ వచ్చినా వారు స్వామి సేవ చేశారు. వ్యవస్థ కుదురుపడ్డ తరువాత భగవద్ రామానుజాచార్యుల వారు వారికి 102 సంవత్సరాల వయస్సుండే సమయంలో స్వామి యొక్క సేవలో వారు ఉండి అక్కడి నుంచి బయటకు వెళుతూ ఎలా ఈ వ్యవస్థ మనం కాపాడుకోవలసి ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ఎలాగ రక్షణ చర్యలు తీసుకోవాలి అనే దాన్ని చెప్పారు. వారు ఆదేశించినటువంటి ప్రధానమైనటువంటి ఆదేశం విశ్వాసము నిష్ఠ లేనివాడిని ఆ భగవంతుడి సేవలోకి మనం అంగీకరించడం అవసరం లేదు సుమా, తగదు కూడా. ఇది వారికి ప్రధానమైనటువంటి ఆదేశం. దానికి తగ్గట్టుగా అనంతార్యులకి వారు అధికారాన్ని ఇవ్వడం జరిగింది. వారు చివరిసారి వెళ్ళేటప్పుడు 102 సంవత్సరాల వయస్సు వచ్చినటువంటి ఆచార్యుని మళ్ళీ సేవించుకునే అవకాశం ఎంతకాలానికో అని అనంతార్యులు దిగులు పడ్డప్పుడు భగవద్ రామానుజాచార్యుల వారు తాము ఆయనకి ఉపదేశం చేస్తున్న ఒక మూర్తిని నిర్మాణం చేయమని, ఆ మూర్తిని తాము తమ యొక్క దివ్యమైన శక్తితోటి సంస్కరించి పవిత్రితం చేసి దీన్ని నువ్వు జాగ్రత్తగా ఆరాధించుకుంటూ ఉండవయ్యా అని చెప్పి వెళ్ళారు. కూర్చుని జ్ఞానముద్రతోటి వారికి ఉపదేశం చేస్తున్న క్రమంలో ఒక మూర్తి నిర్మాణం, వారి యొక్క మూర్తి ఎలా ఉండేదో అదే క్రమంలో ఆయన నిర్మించుకుని రామానుజుల వారికి దానిని సంస్కరించి అనుగ్రహించమని స్వీకరించారు. ఆరాధన చేసుకుంటూ ఉండేవారు. 4వసారి రామానుజాచార్య స్వామి తిరిగి మళ్ళీ వెళ్ళిన 18 సంవత్సరాల తరువాత వారు పరమపదానికి వేంచేశారు. అనంతార్యులకి ఆ సమాచారం కొంత ఆలస్యంగా తెలిసింది. శ్రీరంగానికి తిరుమల దాకా సమాచారం రావాలంటే ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు కనుక ఆలస్యంగా సమాచారం వచ్చినప్పుడు బాధ కలిగింది, కోపం వచ్చింది వెంకటేశ్వరుడి మీద. నీ సేవకి నేను రాను, నిన్ను నేను దర్శించను అని అనంతార్యులు కోపంతో ఆలయంలోకి సుమారు వారం రోజులు రాలేదట. మాటలు కట్టి ఇచ్చేటటువంటి బాధ్యత కలిగిన వీరు రాకపోతే స్వామికి అంత సుఖం అనిపించలేదు. ఆయన చాలా దిగులు పడి ఒక రోజున తన అర్చకుల ద్వారా రామానుజుల వారి యొక్క ఆరాధన చేసుకుంటూ తన ఇంటికే పరిమితమైపోయినటువంటి అనంతార్యులకి కబురు చేశారట. భగవంతుడి దగ్గర నుంచి రమ్మని ఆదేశం వచ్చింది కనుక తప్పనిసరిగా ఆలయానికి వెళ్ళవలసి వచ్చింది. అనంతార్యులు స్వామి దగ్గరికి వచ్చాడు, కానీ బుర్రెత్తల స్వామిని చూడలే. కేవలం తల దించుకొని చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు అక్కడ. అర్చక ముఖేనే భగవంతుడు ఎప్పుడు మాటలాడేవాడు. ఆ వేళ మళ్ళీ భగవంతుడు అర్చక ద్వారా అడిగించాడట, ఏమయ్యా ఏం రావటం లేదు అని, ఎందుకు మాలలు తెచ్చి ఇవ్వటం లేదు అంటే, మా ఆచార్యుని తీసుకుని వెళ్ళిపోయి వారిని లేకుండా చేసిన నీతో మాకు పనేంట, ఆచార్య ద్వారా మాకు నీవు ఆరాధ్యుడవయ్యావు, లేకపోతే నీవు మాకెందుకు కనుక, నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది కనుక, నీవిక్కడే కాదు కదా, నువ్వు అంతటా ఉన్నావు, అప్పుడు నేను ఇక్కడే సేవించాలి నియమం ఏమిటి? భగవంతుడు ఎక్కడుంటాడు? అంతటా ఉంటాడు. వాళ్ళు అంతటా ఉండి ఎక్కడ సేవించాలి నియమం ఏమిటయా? అంటే ఇక్కడ చేయమని మా ఆచార్యులు ఆదేశించారు కనుక వారి ఆజ్ఞకి కట్టుబడి ఇక్కడ మేము చేస్తున్నాం.
వారే లేనప్పుడు ఇక్కడ నీ దగ్గర ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది అంటే భగవంతుడు వారితో చెప్పాయట, కాదయా, నీకెట్లాగైతే వారు శంఖచక్ర ప్రదానం ద్వారా ఆచార్యులయ్యారో నాకు అట్లానే శంఖచక్రాలు ఇచ్చి ఆచార్యులే కదా, నాకు మాత్రం బాధ విచారం ఉండదా ఏమి? కానీ ప్రకృతి ధర్మాన్ని అతిక్రమించడం ఎవరికి తగదిక్కడ. ఎవరైనా ఈ ప్రకృతి ధర్మానికి అనుగుణంగా సాగాల్సిన వ్యక్తులే కనుక వారిని ఇక్కడ 120 సంవత్సరాల కాలం వేంచేపు చేసి ఉంచాం. ఆ తర్వాత మేము తీసుకువెళ్ళాం. అయినా వారి యొక్క సాన్నిధ్యం కదా మనం భావించవలసినది. వారు నీకు అందించినటువంటి ఒక శ్రీ విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని నువ్వు తీసుకుని వచ్చి ఈ ఆలయంలో ఈశాన్యపు భాగంలో వారి యొక్క శ్రీపాదాలు నా హృదయానికి సమానంగా ఉండగలిగే ఎత్తులో దాన్ని ప్రతిష్ఠించు. ఇక్కడ వారిని మనం సేవించుకుందాం, మన కార్యాన్ని నెరవేర్చుకుందాము అని భగవంతుడు ఆదేశిస్తే ఇక తప్పదు కనుక అనంతార్యుల మనస్సుని సమాధానపరుచుకొని ఆచార్యులు తనకిచ్చినటువంటి భగవద్ రామానుజుల వారి యొక్క విగ్రహాన్ని జ్ఞానముద్రతోటి తనకు ఉపదేశం చేస్తున్నట్టు ఉండేటటువంటి ఆ శ్రీమూర్తిని తెచ్చి స్వామికి ఈశాన్యపు దిక్కులో, అది ఆచార్యులు ఉండే సన్నిధి అంటారు. భగవంతునికి ఒక ప్రక్కన ఆళ్వార్లు ఉంటారు, ఒక ప్రక్కన ఆచార్య వర్గం ఉంటుంది. ఆచార్య వర్గంలో చివర ఉండేటటువంటిది మనకి నేరుగా మంత్రార్థ ఉపదేశం చేసినటువంటి ఆచార్యులు ఉంటారు. అది ఈశాన్య స్థానం అవుతుంది. అక్కడ ఉంచాలి ఆచార్యులని అని మనకి ఆగమం కూడా తెలియజేస్తోంది. అక్కడ ప్రతిష్ఠ చేసి ఆ ఎత్తైనటువంటి స్థానంలో సరిగ్గా రామానుజుల వారు కూర్చున్నప్పుడు వారి యొక్క శ్రీపాదాలు స్వామి యొక్క హృదయానికి అంతరంగా ఉండేట్టుగా అక్కడ ఏర్పాటు చేసి ప్రతిష్ఠ చేశారు. తిరిగి వారి నుంచి మళ్ళీ స్వామి కైంకర్యాన్ని చేస్తూ ఉండేవారు. అనంతార్యుల తరువాత ఆ పరంపర, ఆచార్య పురుష పరంపర కొనసాగింది. రామానుజుల వారు ఏర్పాటు చేసినటువంటి ఆ జియర్ మఠంలో తప్పక మరొక జియర్ని కూడా ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. పరంపర కూడా క్రమంగా కొనసాగుతూ స్వామి సేవకి ఏ లోటు రాకుండా సుమారుగా 800 సంవత్సరాల కాలం గడిచింది. మన తర్వాత ఏం చేశారు? వాదేశంతో అక్కడ ప్రతివాది భయంకరం అన్నన్ అనే స్వామి అక్కడే వేంచేసి ఉండేవారు. వారు అక్కడే స్వామి యొక్క కైంకర్యాన్ని చేస్తూ మనం ఈవేళ పాడుకునేటటువంటి సుప్రభాతము, ప్రపత్తి, మంగళాశాసనము ఇవన్నీ తర్వాత వారు రచించి ఇచ్చారు, స్వామికి సమర్పించారు. వారి తరువాత కాలంలో అన్నమాచార్యుల వారు, ఆయన కూడా చక్కటి వైష్ణవ సంప్రదాయాన్ని బాగా తెలిసిన మహనీయుడు కావడం చేత ఆళ్వార్ల యొక్క ప్రబంధాలన్నిటినీ కూడా బాగా చదివినవాడు కావడం చేత ఆ ప్రబంధాల్లో, ఆ ప్రబంధ వ్యాఖ్యానాల్లో ఉండేటటువంటి సారాన్నంతటిని ఆయన చక్కటి తెలుగులో పాడుకునే వీలు కలిగేటట్టుగా 32,000 కీర్తనలని ఆయన పాడి మనకి అందించాడట. ఇలా స్వామి యొక్క సేవని ఆయా కాలాల్లో చేసుకున్న వాళ్ళు ఆ పరంపరని కాపాడుకుంటూ వచ్చినటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో వెంగమాంబ కూడా ఒక మహిళ. ఆవిడ ఒక విధవా స్త్రీ, కానీ పరమభక్త శిఖామణి ఆమె. అయితే అలాంటి వాళ్ళని సామాన్యంగా
అక్కడ ఉండేటటువంటి వాళ్ళు గౌరవించడం ఆదరించడం కొంచెం కష్టమే. ఎందుకంటే కొంతకాలం గడిచేటప్పటికి మనుషుల్లో కలిగే అహంకారాలు, మనుషుల్లో కలిగేటటువంటి అభిజాత్యపు మదం, ఇవి భక్తులని ఉన్నవారిని ఉన్నట్లుగా గుర్తించనీయదు. అది ప్రమాదం. అలాంటి స్థితి ఆయా ఆయా కాలాల్లో అప్పుడప్పుడు ఏర్పడుతూనే ఉండేది అని మనకు తెలుస్తుంది. అలానే ఆ వెంగమాంబ పాపం పరమ భక్త శిఖామణి ఆవిడ స్వామికి రోజు సేవ చేసుకుంటూ ఆయనకి కైంకర్యం చేస్తూ ఉండేది, హారతి కైంకర్యం చేసేది. కానీ ఆవిడని ఆక్షేపించి ఆవిడ ఇలాంటిది చేయాల్సిన అవసరం లేదని ఎవడికో ఎప్పుడో ఒక పైత్యపు బుద్ధి పుట్టి ఉంటుంది. ఆవేళ ఆమెని ఆపారు, ఆవిడని అవమానించారు. సరే, ఏం చేస్తుంది పాపం, ఆవిడ కూర్చుని ఊరుకుంది. అయితే ఆవిడ యొక్క వైభవాన్ని చూపడానికే భగవంతుడు రథోత్సవంలో బయలుదేరిన ఆయన ఏ కారణం లేకుండా రథం వచ్చి దాకా వచ్చి అక్కడ ఆగిపోయింది. సరే, ఆవిడని రావద్దన్నారు కనుక పాప ఆవిడ రావడానికి సాహసించాల. ఎన్నో చేశారు అక్కడ, కానీ రథం కదలలేదట. అర్చకముఖేన భగవంతుడు తిరిగి, అయ్యా భక్తురాలి యొక్క హారతిని తిరస్కరించినందుకు నేను ఇక్కడ ఆగాను, తిరిగి ఆవిడ హారతిస్తే నేను కదులుతాను అని స్వామి ఆదేశిస్తే ఆవేళ తిరిగి మళ్ళీ పాప ఆవిడని పిలిచి హారతి ఇప్పించి రథాన్ని మామూలుగా మళ్ళీ తర్వాత స్వామి కదలనిచ్చి ఉంటాడు. ఆ రకంగా ఆవిడికి భగవంతుడి మీద ఉండేటటువంటి భక్తి ఎట్లాంటిది అనేది, అలాంటి భక్తుల్ని తాను ఎట్లా అంగీకరిస్తాను అనే విషయాన్ని స్వామి లోకానికి ఆయా ఆయా సందర్భాల్లో ఎన్నోసార్లు చూపించాడు అని మనకి చరిత్ర చెబుతోంది. మనం ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఒక్కటే, ఆలయంలో విగ్రహ రూపంలో స్వామి ఉండి ఎప్పుడూ అక్కడ జరిగేటటువంటి దాన్ని తాను గమనిస్తూ ఉంటాడు. తన భక్తులకి కలగవలసిన రక్షణని కలిగిస్తూ ఉంటాడు. అయితే వాళ్ళు భక్తులుగా ఉంటే భగవంతుడి యందు ఉండేటటువంటి విశ్వాసంతో వాళ్ళు ఆ అర్చామూర్తిని సవ్యంగా సేవించుకుంటూ ఆ మూర్తికి జరపాల్సినటువంటి సేవలలో వాళ్ళు లోటు లేకుండా జరపగలిగితే తప్పకుండా అట్లాంటి వ్యక్తులు కోరుకున్నటువంటి సేవలని తాను స్వీకరిస్తాను అనేదాన్ని ఎన్నోసార్లు నిరూపించాడు. మనకెంతవరకు విశ్వాసం ఉంది అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. సామాన్యంగా భగవంతుని ఎప్పుడైనా ఎవరైనా చూశారా అంటేనే మనకి సంకోచం వస్తుంది, సందేహం వస్తుంది, భయం వేస్తుంది. రోజు మనం భగవంతుని చూస్తున్నాం అర్చా విగ్రహ రూపంలో. కానీ ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏమంటూ చూసారా మీరు ఎప్పుడైనా మీ దేవుణ్ణి అని అడిగి నిలదీస్తే ఏమంటే మాకెక్కడ కనిపిస్తాడండి అని వెంటనే మనం మనకుండేటటువంటి అవిశ్వాసాన్ని ప్రకటించే సన్నివేశాలు కొల్లలు. మీరు మీ పక్క వాళ్ళని అడిగి చూడండి, మీకే తెలుస్తుంది. మిమ్మల్ని అడిగితే మీకు తెలుస్తుంది. ఆ అర్చామూర్తిగా ఉండేటటువంటి ఆయన స్వయాన మన కోసం ఉన్నవాడు కనుక మన పిల్లవాడిని ఎవరైనా ఏదైనా అంటే ఏమైనా చేస్తే ఎట్లా స్పందిస్తామో అట్లా స్పందించగలగాలి. ఆయన కోసం కూడా మనం అలా స్పందించగలిగితే మనకు ఆయన మీద ప్రేమ ఉన్నట్టు లెక్క. ఆవేళ వెంకటేశ్వరుడు మీరు అట్లాగే స్పందించారు కదా, తిరుమల నంబి అట్లానే స్పందించారు, రామానుజులు అట్లా స్పందించారు, అనంతాళ్వాన్ అలాగా స్పందించారు. ఆ తర్వాత ఉండేటటువంటి అన్నమయ్య, వెంగమాంబ లాంటి వాళ్ళు కూడా అట్లానే కదా స్పందించడం వల్ల ఆయన వాళ్ళ కోసం తను ఏదో చేయాల్సి వచ్చింది. మరి మనమేమి స్పందిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ స్వామి యొక్క
రక్షణ విషయంలో మనకి పెద్ద పట్టింపు లేకపోతే ఆయనకి మాత్రం ఎందుకు ఉంటుంది కనుక. ఎప్పుడో ఒకసారి ఒక మహానుభావుడు మాతో అన్నాడు, ఏమిటోనండి ఆయనకే ఈ వ్యవస్థలు అయిపోయినా పర్వాలేదు అని అనుకుంటే మనలాంటి వాళ్ళం ఏం చేస్తామండి అని ఒక పెద్ద వేదాంతపు ఒక విచారాన్ని వెలుగుచ్చారు. మాకు ఆశ్చర్యం వేసిందయా, ఆయనకే అక్కర్లేకపోతే అంటే ఆయనకు అవసరం అసలు అవన్నీ? ఆయనకి గుడి అవసరమా, గోపురం అవసరమా, మండపం అవసరమా, మందిరం అవసరమా, నివేదన అవసరమా, నిద్ర అవసరమా, ఆయనకి నీళ్ళు అవసరమా, నిప్పులు అవసరమా? ఆయనకి ఏ అవసరాలు లేవు. నువ్వు తీర్చాల్సిన అవసరాలంటూ ఆయనకి ఏమీ లేనే లేవు. ఆయన ఆలయంలో ఉన్నది అవసరాలు తీర్చుకోవడం కోసం కాదు వచ్చింది, అక్కడ నీ అవసరాలు తీర్చడానికి వచ్చాడు అనుకున్నప్పుడు ఆయనకి తగిన వ్యవస్థని చేసుకుని దాని తగ్గట్టుగా మనం నిలబడగలగడం అనేది మన బాధ్యత. అనంతార్యులు ఆ తోటలో ఉండే పువ్వులు మరొకళ్ళు ముట్టుకోకూడదు అని ఎవరో పాటు చేస్తుంటే వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఎవరైనా సరే కట్టి పారేద్దామనే కదా ఆ వేళ అమ్మవారిని చెట్టు కట్టాడైన. స్వామి సేవయందుండే దీక్ష చేత కదా ఆయన గుణపం విసిరి స్వామి గడ్డానికి పచ్చకర్పూరం అలంకరణగా ఉండేట్టుగా చేశాడే. అర్చామూర్తి ఎందుండే విశ్వాసం చేతనే కదా వాళ్ళు ఆ సేవలు చేసింది, ఆ పనులు చేసింది. నీకు ఆయన యందు ఆ పట్టింపు ఉంటే ఆయనకి అప్పుడు ఓహో పాపం ఈ భక్తుడికి ఈ శ్రద్ధ ఉంది కనుక వీడి కోసం ఇలా మనం ఉందాము అని ఉంటాడు తప్ప గతి లేక అడుక్కోవడానికి వచ్చిన వాడు కాడు ఆయనకి ఈ లోకంలోకి. మనం తిండి పెట్టకపోతే ఆయన ఆకలితో నకనకలాడడు, మన నిద్ర పుచ్చకపోతే ఆయన కళ్ళు తిరిగి పడ్డు. నువ్వు ఆయనకి గుడి కట్టినా గుడి కొట్టినా ఆయనకి దానివల్ల ఒరిగేదేం లేదే, దానివల్ల ఆయనకి రావలసింది అంతకంటే లేదు. కానీ గుడి కట్టి జాగ్రత్తగా చూస్తే నీ లోపల ఉండాల్సినటువంటి ధర్మము, ప్రేమ, విశ్వాసము బతుకుతాయి, రక్షణ పొందుతాయి. అది కొడితే నువ్వు చూస్తే ఆ తర్వాత నీ ఉనికి కూడా అంతే అవుతుంది. ఆయన వచ్చింది ఆయన కోసం కాదు, మన కోసం. ఆయన విషయంలో ఏ రక్షణ దీక్ష మనం చూపిస్తామో మన విషయంలో, మన ధర్మ విషయంలోనూ ఆ రక్షణ దీక్షని ఆయన చూపిస్తాడు. సో హౌ మచ్ యు ఆర్ కన్సర్న్ ఫర్ హిమ్, నీకెంతవరకు ఆయన ఎంత నిష్ఠ ఉంది అనేది నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. దానికి తగ్గట్టుగా నువ్వు స్పందించాలి. అలా స్పందించిన వాళ్ళ కోసం ఆయన ఉండాలి అక్కడ. ఏమోనండి ఆయనకే అక్కర్లేకపోతే మనం ఏం చేస్తామండి, ఆయనకి ఎందుకు అవసరం, ఆయనకి అవేం కావాలి ఆయనకి. ఆయనకి చేసుకునేటువంటి వాళ్ళు ఇక్కడ కంటే ఇంకా కొన్ని కోట్ల మంది ఆ లోకంలో ఉన్నారు ఆయనకి. ఆయన గతి లేక ఈ లోకంలోకి రాలా. ఆయన మనసరిగి సేవలు అందించే వాళ్ళు ఎందరో ఉన్నారు ఆయనకి అక్కడ. ఆయన సేవలు చేయించుకోవాలనుకుంటే అక్కడే చేయించుకోగలడు ఆయన. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, నిన్ను ఉద్ధరించడానికి వచ్చాడు ఆయన. ఆయన ఏమైపోతే నాకెందుకు ఎదురు, నా పని ఏదో జరిగితే చాలని అనుకుంటే ఆయన ఎందుకు ఉండాలి ఇక్కడ. మధ్యన కొత్తగా ప్రపోజల్స్ వస్తున్నాయి, అక్కడ మళ్ళీ ద్వారాలు తెరుస్తాం, అక్కడ జై విజయ దగ్గర కొత్త ద్వారాలు తెరుస్తాం, అక్కడిని భక్తులకు ఎక్కువ ఇచ్చేస్తాం అంటే ఆయనంటే పట్టనటువంటి వాళ్ళ కోసం నువ్వు ఆయన వ్యవస్థను కూలగొట్టే స్థితి అక్కడికి వచ్చినప్పుడు ఏమైతే మనం ఏం చేస్తామండి, మనకెందుకండి, మనకు కూడా దాంతోపాటు కొంచెం త్వరగా దర్శనం చేయించి పంపిస్తే అది మనకి చాలండి అని నువ్వు అనుకుంటే నిన్ను అక్కడికి ఎక్కనివ్వడం, అలాగ కోరేవాడిని అక్కడ ఎక్కనివ్వడం తప్పు. నీ యందు బాధ్యత పడనివాడు నీ రక్షణని ఎప్పుడు చేయలేడు. భగవంతుడి యందు బాధ్యత పడనివాడు భగవంతుడు రక్షణ ఏం చేస్తాడు. అలాంటి వాడిని అక్కడ పెట్టి ఆ దేవుడికి నష్టం కలిగించడం కంటే అలాంటి వాడిని అక్కడ లేకుండా చేయడం అనేది చాలా మంచి పద్ధతి. భగవంతుడిని మనం ఈరోజు అదే ప్రార్థన చేస్తున్నాం.
ఈరోజు మన పాసురంలో మన ఆండాళ్ళ తల్లి అదే చెప్పింది. నువ్వు ఈ లోకంలోకి వచ్చి మా కోసం విగ్రహ రూపంలో ఉన్నప్పుడు నీ ప్రకాశాన్ని జాగ్రత్తగా మేం సేవించుకోవాల్సిన బాధ్యత మాదయా, నీది కాదు. ఉలగినిల్ తోత్రమాయ్ నిన్న సుడర్, నువ్వు ఈ లోకంలో కనిపించి మా కోసం ప్రకాశించే తత్వము నువ్వు. అందుకే నీకోసం మేము వచ్చామని చెప్పింది అమ్మ అక్కడ ఈ వేల్టి పాటలో. ఈ 3వ ఆవృత్తిలో మనం ఈ 7వ ప్రార్థనని అలాంటి విశ్వాసము నిష్ఠ మాకిచ్చి నీ సేవని మా చేత సక్రమంగా చేయించుకో, దానికి తగ్గ తేజస్సుని మాకు ఇవ్వయా అని ప్రార్థించడానికి మనం ఈ దీక్షని చేస్తున్నాం. ఏదో మిగతా వాళ్ళంతా చేస్తున్నారు కనుక మనం కూడా ఏదో కొత్త దీక్ష అంటూ ఒకటి ఉండాలని మనం చేయటం లేదు. శరణాగతి దీక్షను మన కోసం వచ్చినటువంటి స్వామిని కాపాడుకునే అతని యొక్క మర్యాదకి తగ్గట్టుగా అతనిగలిగే యోగ్యత మనలో ఏర్పడాలి. దానికి తగినటువంటి దీక్ష, దక్షత, శక్తి, సామర్థ్యము మనకి కావాలి. దాన్ని మనం పొందాలి, దాన్ని సవ్యంగా వినియోగించగలగాలి. అట్లాంటి తేజస్సు మాకు ఇవ్వయా అని మనం ఈరోజు ప్రార్థన చేశాం. ఏదో ప్రార్థన చేయడం కనుక చేయడం కాదు కదా, మనం దాన్ని సిన్సియర్గా సీరియస్గాను మనం చేస్తాం అన్నమాట. కేవలం నీ పేరు చెప్పుకుని తమ పబ్బం గడుపుకునే, తమ స్వార్థాన్ని పరితర్పణం చేసుకునేటటువంటి వాళ్ళ సరసన మమ్మల్ని చేర్చకు. అలాంటి వాళ్ళ గోష్ఠిలో మమ్మల్ని ఉంచకు. ఏదెడిపోతే నాకెందుకు కనుక నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అని అనుకునే దుష్టుల యొక్క బారి నుంచి మమ్మల్ని దూరంగా ఉంచు, మాకు అదే చాలును అని ఈరోజు మనం ప్రార్థన చేశాం స్వామిని. రేపటి నుంచి 4వ ఆవృత్తి, చివరి ఆవృత్తి మన దీక్షలో ఆరంభమవుతుంది. 1వ ప్రార్థనతోటి 3 ఆవృత్తులు మన చేత చేయించి 4వ ఆవృత్తిలోకి ఆ స్వామిని ప్రవేశింపచేస్తున్నందుకు కృతజ్ఞతతోటి ఆయనకి మనం శరణాగతులమై ఈ 4వ ఆవృత్తిని కూడా శ్రద్ధగా మనం కొనసాగిద్దాం. ఆయన మనకి తోడుండి నడిపించుగాక అని ప్రార్థన చేస్తూ మీకు అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శరణాగతి దీక్షా కార్యక్రమంలో 4వ ఆవృత్తిని ఈరోజు మనం అందరం ప్రారంభం చేసుకున్నాం. ఒకటవ ప్రార్థనని ఇవాళ చేశాం మనం. 1వ ప్రార్థన స్వామి ఉండేటటువంటి స్థానానికి సంబంధించిన ప్రార్థన. 2వ ప్రార్థన ఆ స్థానంలో ఉండే స్వామికి చెందిన ప్రార్థన. ఒక స్థానాన్ని స్వామి తనదిగా చేసుకుని అక్కడ ఆయన తనని ప్రకటించుకున్నాడు అనంటే అది ఎంతో ప్రభావం కలిగినది, అది ఎంతో విలువైనది అయి ఉంటుంది. లేకపోతే స్వామి అక్కడెందుకు ఆయన ప్రకటితుడవుతాడు? స్వామి వేంచేసి ఉండేటటువంటి స్థానం సాక్షాత్తు పరమపదం కంటే పావనమైనది అంటాం మనం. ఎందుకంటే పరమపదంలోకి రజోగుణం కలిగిన వాళ్ళు, తమోగుణం కలిగిన వాళ్ళు వెళ్ళలేరు, చూడలేరు. కానీ రజస్తమస్సులు కలిగిన వాళ్ళకి కూడా కనిపించడానికి వీలయ్యేటట్లుగా ఒక స్థానాన్ని ఆయన మలచుకుని వచ్చాడు అనంటే, ఒక స్థానాన్ని అట్లా తయారు చేశాడు అనంటే దానికి ఉండేటటువంటి వైభవం
అనుపమానము అని అంటాం, అంటే సాటి లేనిది అని అర్థం. 7 కొండలని ఆయన ఆ రకంగా తయారు చేసుకుని శ్రీనివాసుడై అక్కడ ఈ కలియుగ నాయకుడుగా ఉండడానికి నిర్ణయం చేసుకున్నాడు స్వామి. ఆ కొండలని క్రీడాద్రి అని అంటారు. 7 కొండలకి ఒక గొప్పతనం ఉంది. స్వామి వేంచేసి ఉండేటటువంటి ఆ పై స్థానానికి ఒక విలక్షణమైనటువంటి వైభవం ఉంది. ఆ పైనుండేటటువంటి ఆ కొండ ఆదిశేషుని యొక్క స్వరూపమైనటువంటి కొండ. శేషాద్రి అని పేరు కలిగినటువంటి ఆ పర్వతం సాక్షాత్తు భగవంతుడు ఆటలాడుకునేటటువంటి క్రీడాంగణము. పరమపదంలో ప్లే గ్రౌండ్ అన్నమాట. దాన్ని ఇక్కడికి ఆయన వచ్చేటప్పుడు తెచ్చుకోవాలి అనుకుని వచ్చి తెచ్చుకున్నాడు. మామూలుగా ఏదో ఉండేటటువంటి ఒక భూభాగంలాగా కాకుండా దివ్య మహిమ కల క్షేత్రంగా దానిని ఇక్కడికి తెచ్చి పెట్టుకున్నాడు. భగవంతుడు అంతటా ఉంటాడు, కానీ ఒక్కొక్క స్థానాన్ని అధివసించడం చేత ఆయన వైభవం పెరుగుతుంది. అన్ని చోట్ల వైభవం పెరగదు, ఒక్కొక్క స్థానానికి ఉంటుంది ఒక్కొక్క గొప్పతనం. ఆ స్థానానికి ఒక గొప్పతనం ఉంది అంటే ఆ కొండ ఎంత గొప్ప కొండది. అందుకే మహనీయులు ఆ కొండనే పాడారు. మన ఆళ్వార్ల లాంటి మహనీయులందరూ కూడా ఆ కొండ గొప్పది, కొండ మీద ఉన్నందువల్ల ఆయన గొప్పవాడు. ఆ కొండ సంబంధం చేత పక్క కొండలు గొప్పవి, ఆ కొండ సంబంధం చేత అక్కడికి వెళ్లే దారి గొప్పది, ఆ కొండ సంబంధం చేత దాన్ని తలచిన వారి హృదయాలు కూడా పావనమవుతాయి అని మన ఆళ్వార్లు కీర్తించారు. పురాణాలు దాన్ని స్పష్టం చేశాయి. అలాంటి స్వామి ఉండేటటువంటి కొండ వైభవాన్ని మనం ఈవేళ ప్రార్థనగా చేసుకున్నాం. ఆ కొండకి ఒక పుష్కరిణిని కూడా స్వామి చేర్చుకున్నాడు. పరమపదంలో ఈ జీవులని తాను శుద్ధి చేసి తన దగ్గరికి తీసుకోవడానికని ఏర్పాటు చేసుకున్న ఒక సరస్సు ఉంది. దాని పేరు ఐరమ్మదం అని అంటారు. ఆ ఐరమ్మదం అనేటటువంటి సరస్సుని ఈ లోకంలోకి తాను స్వామి పుష్కరిణిగా తెచ్చుకున్నాడు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకోసం ఆ పుష్కరిణి కూడా మిగిలినటువంటి తీర్థ రాజ్యములన్నింటికీ ఆరాధనీయము అవ్వడం చేత దానిని స్వామి పుష్కరిణి అని పేరు పెట్టారు. పుష్కరిణులకు అన్నింటికీ స్వామిని కనుక దాని పేరు స్వామి పుష్కరిణి అని పేరు పెట్టారట. ఇలాగా కొండ గొప్పది, కొండ మీద ఉండేటటువంటి జలాశయం గొప్పది అని ఈ భూమి మీద ఉండేటటువంటి సుమారు 60 కోట్ల తీర్థాలన్నీ అక్కడికి చేరి ఆ కొండని ఆశ్రయించుకొని అవి సుఖపడుతున్నాయి. తీర్థరాజములు అనంటే నీళ్లు మాత్రమనే కాదు, నీటిగా ఉండే ఒక అధిష్టాన శక్తి, ఒక దేవతా విశేషం అంటాం మనం. అలాంటి 60 కోట్ల మంది అక్కడ ఉండి నిరంతరము స్వామి యొక్క సేవా సౌఖ్యాన్ని పొందుతూ ఉన్నారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అంత పావనమైనటువంటి స్థానం అదే అయినప్పుడు దాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో, మిగిలినటువంటి ఏదో మామూలు నేలలాగా దాన్ని మనం ట్రీట్ చేయకూడదు. దానికి ఉండేటటువంటి మర్యాదతోటి భావించాలి. దేవతలంతా వచ్చి అక్కడ ఉంటారు, నిత్య సూరులంతా వచ్చి అక్కడ ఉంటారు, ఏదో ఒక రూపంలో వాళ్ళు అక్కడ ఉంటారు.
నిత్యసూరులు ముక్తగణాలు స్వామిని సేవించుకోవడానికి వచ్చినప్పుడు ఇలాగ మనలాగే కనిపించరు. వాళ్ళు ఒక అచేతనంగానో ఒక చేతనంగానో ఒక చెట్టుగానో ఒక మొక్కగానో పువ్వుగానో ఒక రాయిగానో ఒక రప్పగానో ఏదో ఒక రూపం, ఏ రూపంలో స్వామిని సేవించవచ్చో ఆ రూపంలో వాళ్ళక్కడ కొండ మీద ఉండి నిరంతరము స్వామి యొక్క దర్శనాన్ని చేస్తూ ఉంటారు అని. అలాంటి వాటిల్లో అక్కడ ఉండేటటువంటి ఆ చెట్ల రూపంలో ఉండేవాళ్ళు స్వామి యొక్క దర్శనానికి ఎప్పుడు ఆరాటపడుతూ, మన తొండరడిప్పొడి అనేటటువంటి ఆళ్వార్లు పొద్దున మన తిరుపల్లి ఎడిసి చదువుతున్నాం. అందులో వన్ పాడైగల్ నారా వైగరై కూరుందదు మారుదం ఇదువో అంటారు. అంటే చెట్లకి, చెట్లలో ఉండేటటువంటి పువ్వులకి కూడా స్వామిని చూడాలి అనేటటువంటి తపన ఉంటుంది. అందులో అక్కడ ఉండేటటువంటి పోక చెట్లు, కొబ్బరి చెట్ల లాంటివి తమ దగ్గర ఉండేటటువంటి ఆ కాయలు కాయడానికి ముందొచ్చేటటువంటి మువ్వలు ఉంటాయి, వాటిని మువ్వలు అంటారు. వాటిని ఆ మువ్వలని ఒక్కసారి పైకి తెచ్చి వాటిని సూర్య దర్శనానికంటే ముందర నిన్ను దర్శించాలి అనే తపనతోటి ఒక్కసారి అవి నోరు తెరిచి కిలకిలా నవ్వుతున్నాయి. అంటే ఆ విచ్చుకుంటే అందులోంచి ఆ ఉండేటటువంటి లేత పువ్వుల గుత్తులు ఒకసారి అట్లాగా వికసిస్తాయి. అవన్నీ తమ నవ్వులని ఆ రకంగా నిన్ను సేవించుకోవడానికని ఒలకపోస్తున్నాయ్యా. ఇది చూసినటువంటి గాలిగారికి ఆనందం వేసి వాటిల్లో ఉండే పుప్పొడిని తన చేతులతో దోసిళ్లతోటి తెచ్చి నీ పాదాలకు అర్పించాలి అని వాయుదేవత కూడా నీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడా అంటూ వారు రంగనాథుడు గురించి పాడారు. ప్రతివాది భయంకరం అన్నన్ వారు దానినే సంస్కృతంలో వెంకటేశ్వరుడు గురించి పాడారు. స్వామి కొండ, ఆ కొండ మీదుండే ప్రతి అణువు పావనమనే, దేవతామయమనే. ఆ తర్వాత కాలంలో భగవద్ రామానుజాచార్య స్వామి అంటే 1000 సంవత్సరాల క్రితం అన్నమాట, 11వ శతాబ్దంలో ఆ కొండ యొక్క వ్యవస్థని చక్కదిద్దే సందర్భంలో వారు అక్కడ ఉండేటప్పుడు ఈ కొండ మీద ఒకవేళ ఎవరైనా శరీరాన్ని వదిలిపెట్టవలసిన ఒక సన్నివేశం ఎదురైతే వారిపైన దహనము కానీ ఖననము లాంటివి జరగకూడదు, వారిని కిందకే తీసుకెళ్లి అక్కడే దహనాదులు సంస్కారాదులు జరపాలి తప్ప అని ఒక శాసనం పెట్టారు. ఈ కొండ మీద తిరిగేటప్పుడు స్వామి వీధులలో ఎక్కడ చెప్పులు వేసుకుని నడవకూడదు, వాహనాల్లో సంచరించద్దు, అవసరం లేనప్పుడు దాన్ని కొట్టద్దు, ఒక చెట్టుని తుంపవద్దు. ఆనాడు ఎంతవరకు అవసరమో అంతవరకు వారు చేశారు. స్వామి యొక్క సంచరణానికి అవసరం కనుక అక్కడ ఆలయానికి చుట్టూ ఒక మాడవీధిని ఏర్పాటు చేసి, ఇంతవరకు మాత్రం మనం స్వామి ఉత్సవానికి అవసరం కనుక చేయవచ్చునే తప్ప కేవలం విలాసాల కోసం ఆలయ మర్యాదకి భంగకరంగా స్వామి యొక్క వైభవానికి విరుద్ధంగా సేవించేటటువంటి నిత్యసూరి గణ నియమనానికి వ్యతిరేకంగా ఇక్కడ మనం ఏ కృత్యాలు చేయకూడదు. ఇక్కడ ఉండేవి ప్రతిదీ స్వామి సేవకే తప్ప నరుల యొక్క ప్రయోజనానికి కాకూడదు అని వారు కొన్ని రూల్స్ ఏర్పాటు చేశారట. అనంతార్యుల వారు వారి యొక్క ఇతిహాసమాల గ్రంథంలో రచిస్తారు. ఆ కొండ యొక్క వైభవాన్ని, దాని యొక్క ప్రభావాన్ని మనం మొదటి రోజున అనుసంధానం చేసుకున్నాం. ఎన్ని రకాల తీర్థాలు అక్కడ ఉండేవి. ఈ మార్గశీర్ష మాసంలో ఏకాదశి, శుక్ల ఏకాదశి నాడు అక్కడ ఉండేటటువంటి స్వామి పుష్కరిణిలో
ఒకసారి అవన్నీ కూడా చేరి దానిని స్పృశించి గంగా, గోదావరి, కావేరి, సరస్వతి లాంటి నదులన్నీ కూడా తమలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకుంటాయి అంటూ దాన్ని కీర్తిస్తారు. అంటే ఎంత పవిత్రంగా దాన్ని భావించారు, ఎంత పావనంగా ఆ కొండని వారు ఆరాధించుకున్నారు. ఇది మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని ఎంతవరకు ఆ పవిత్రతని మనం అట్టే పెడుతున్నాము అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. ప్రార్థన మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఆ స్వామికి ఆనాడు ఉండేటటువంటి ఆ వైభవాన్ని ఇంతకాలం కూడా కాపాడుకుంటూ ఎందరో వస్తే ఈవేళ మన చేతుల్లో పడ్డ తర్వాత దాన్ని ఎంతవరకు మనం గౌరవించగలుగుతున్నాము, ఇది మనం ఆలోచించుకోవాలి. ఆళ్వార్లు దాన్ని భావన చేసి ఒழுவில் காலமெல்லாம் உடனாகிமன்னி வழுவிலா అడిమై செய்ய வேண்டும் நாம். ఒక క్షణకాలం కూడా ఎడబాటు లేకుండా అన్ని రకాలైనటువంటి సేవలు కూడా ఆ స్వామి దగ్గర మేం చెయ్యాలి, చేసుకోగలగాలి అని ప్రార్థన చేసుకున్నారట మన ఆళ్వార్లు. అది తలుచుకున్నటువంటి మన పూర్వ ఆచార్యులు ఆ స్వామి యొక్క వైభవాన్ని భావిస్తూ ఒழுவில் కాలం ఎల్లాం కాలం ఎల్లాం 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 అనుకుంటూ ఉండిపోయారు. ఎంతకాలం వారికి మానసిక తృప్తి కలగలే, ఆ ఎంతెంతో కాలం అనుకుంటూను. అది ఆనాటి కథ, అప్పటి మహానుభావుల యొక్క స్థితి. ఈవేళ దానిని కేవలం ఒక విలాస కేంద్రంగానో మరో రకంగానో అక్కడ ఏమి జరుగుతున్నాయో మనం అనుకోవడానికి కూడా ఆస్కారం లేని స్థితిలో ఆ కొండలని ఈవేళ వాళ్ళు ట్రీట్ చేస్తుంటే, మేం కూడా భక్తులమేనండి, మాకు ఆయన ఇలవేలిపోయానండి, మాకు ఆయన అంటే గొప్ప మర్యాదేనండి, మొక్కులు బాగానే మొక్కుతూ ఉంటామండి అని అనుకునే మనం దానిని ఎంతవరకు ఆ పవిత్రతకి అవకాశం కలిగిస్తున్నాము, ఎంతవరకు దాన్ని మనం కాపాడుకుంటున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. ఎవడో ఏదో మన గుళ్ళని, గోపురాలని, దేవతల్ని అన్నాడంటే దాన్ని చూసి మనం ఏడవక్కర్లేదు. మనకెంతవరకు దాని మీద శ్రద్ధ ఉందో చూసుకుని మన చేతకాంతనానికి మనం ఏడిస్తే చాలు. వాడి గురించి చెప్పో ఏదో ఇలా అన్నా అండి అలా అన్నా అండి అంటే అసలు నీ క్షేత్రాల గురించి నీకెంత శ్రద్ధ ఉంది, దాని యందు నీకెంత నిష్ఠ ఉంది, దాన్ని కాపాడే విషయంలో నువ్వెంతవరకు శ్రద్ధని చూపిస్తున్నావు, కొన్ని కాపాడే విషయంలో మాని పాడు చేయకుండా నువ్వెంతవరకు ఉంచగలుగుతున్నావు, ఇది మనం ఆలోచించుకోగలగాలి. ఆ ఆలోచన మనలో కలిగించి మనలో ఉండేటటువంటి క్షేత్ర పవిత్రతకి భంగకరంగా ఉండే ప్రవృత్తులని ఆ భగవంతుడు తొలగించాలి. అవునులేండి, అందుకే మేమేం చేయడం మానేశాం, ఆయన తొలగిస్తే అప్పుడు పోతాయి. అలాంటి మెట్ట వేదాంతపు మాటల్ని పక్కన కట్టి పెట్టి దాన్ని తొలగించుకోవడం కోసం మనం ఎంత చేస్తున్నాము అనే దాన్ని మనం ఆలోచించుకునే ఒక ప్రయత్నం చేయడం కోసమనే శరణాగతి దీక్ష మనం చేసేది. ఏదో దీక్ష చెయ్యాలి కనుక అందరితో పాటు మనం కూడా అని ఒక దీక్ష మనం ప్రారంభం చేయలే. మనలో మనం ఎంతవరకు ఒక సంస్కారాన్ని తెచ్చుకోగలుగుతాము, మనలో ఉండేటటువంటి పనికిరాని నిర్వీర్యతని పక్కన పెట్టి మనం ఆడే మాటలకి మనం చేసేటటువంటి చేతలకి కూడా ఎంతవరకు సమన్వయాన్ని చేసుకోగలుగుతాం, నాకు కూడా భక్తి ఉంది, నాకు దేవుడు అంటే శ్రద్ధ ఉంది అనే మాటను ఎంతవరకు మనం కార్యంలో చూపించగలుగుతాము అనేది ఆలోచించుకోవడం కోసం మన శరణాగతి దీక్షను చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామిని చూడని వాళ్ళు ఉండరు, కొండకి వెళ్ళని వాళ్ళు ఉండరు,
కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతోందో గమనించని కళ్ళు అవుతాయా? అక్కడ జరిగేటటువంటి పాడుని ఆపడానికి పనికిరాని ఆ శరీరం అవుతుందా? కానే కాదు. నువ్వు కొండకి వెళ్ళడం ప్రధానం కాదు, అక్కడ స్వామికి ఉండే వ్యవస్థను సవ్యంగా ఉండేటట్టు చూడటం ప్రధానం. అబ్బో మేము వెళ్ళామండి, మాకెంత భక్తోనండి, అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని 2 లడ్డూలు పుచ్చుకుని మరీ వచ్చాము. ఇది ఈవేళ మన భక్తి. వెళ్ళామని చెప్పుకునే గర్వం కోసం, అది ఒక రకమైనటువంటి ఒక కీర్తి కోసం, లేదా మనకుండేటటువంటి కోరికల్ని తీర్చుకోవడం కోసం మనం ఆయన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నామే తప్ప ఆయనని 10 కాలాల పాటు ఉండేట్టు చూసుకుందామనే శ్రద్ధతోటి మనం వెళ్ళలేకపోతున్నాం. ఆలోచించండి, మీరే ఆలోచించండి. మనకెంతవరకు ఆ శ్రద్ధ ఉంది అనేది ఎవరిని అడగండి. అది అడిగితే మనకే నవ్వుల పాలు. మన ఇంటిని, మన ఉండే ఇంటిని ఎవడైనా వచ్చి ఓ రాయి వేస్తే, ఓ గోడ కూలగొడితే ఏం చేస్తారు? మీ ఇంటి మీద ఎవడైనా పక్క నుంచి రాళ్లు వేసి, లేదా మీ గోడని గదుల్ని కూలగొడితే మీరు ఏం చేస్తారండి? ఏమి చేయరా? పనికిరాని దద్దమ్మల్లా కూర్చుంటారా మీరు? మాట్లాడరే అంటున్నారు. అందుకే తిట్టాడు వాడు టీవీలో పట్టుకుని అందరినీ, ఇలాంటి బతుకులు మీవని. ఉరికినే అనలే, పెద్ద ఏడుస్తారు మన వాళ్ళు. అబ్బో ఏమిటండి ఇలాగే ఉంటుంది. వాట్ యు ఆర్ డూయింగ్? నీ దాని మీద నీకెంతవరకు అవగాహన ఉంది? నీ ఇంటిని కొడితే నువ్వు ఊరుకుంటావా? ఈవేళుండి రేపు పోయే శరీరానికి నీకు రక్షణ కల్పించే నీ ఇంటి మీద చెయ్యవేస్తేనే నీకు పెద్ద అంత స్పందన కలుగుతుందే. పర్మనెంట్ గా ఉండే ఆత్మని కాపాడటం కోసం వచ్చిన వాడి స్థానంగా ఉండేటటువంటి కొండ కదా అది. ఆ కొండని ముక్కలు చేస్తూ, అక్కడ గుళ్ళకి మేము కన్నాలు పెడతామంటూ, అక్కడ ఉండేటటువంటి తొండమాను ద్వారా తాను కావాలని చేయించుకున్నటువంటి ఆ నిర్మాణపు దశ ఇవాళకి అదే క్రమంలో ఉంది. ఆ లోపల వరకు అక్కడ మొదటి ప్రాకారం ముక్కోటి ప్రాకారం అంటారు, రెండవ ప్రాకారం సంపంగి ప్రాకారం అంటారు. ఆ మొదటి దానికి రెండవ దానికి బయట మళ్ళీ ఇంకొక ప్రాకారంతో 3 ప్రాకారాలు అవుతాయి. ఇది వాళ్ళు రాసిన పుస్తకాల్లోనే రాసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి బుర్రలో చెద చేరిన తర్వాత, లేదంటే ఇప్పుడు కొత్తగా 3వ ప్రాకారం కడతామని ప్రారంభించారు. తర్వాత ఆ ముక్కోటి ప్రాకారమే కాదు, దాన్ని మేము అంగీకరించట్లేదంటుంది. ఇప్పుడు మళ్ళీ దానికి ఏదో జైవిజయుల దగ్గర మళ్ళీ కొత్తగా కన్నాలు పెట్టి, మీ భక్తులందరి కోసం, మీకు దర్శనాలు బాగా ఇప్పించడం కోసం, మీ సౌకర్యం కోసం మేము కొత్త కన్నాలు పెడతాం, ద్వారాలు కొత్తవి చేస్తామంటే ఏం మాట్లాడలేదు మన వాళ్ళు. మాట్లాడరేమి? ఈ వేళొచ్చి రేపు పోయేటటువంటి ఒక అధికారి 1000 సంవత్సరాల పాటు ఉండాల్సిన వ్యవస్థలో చేయి పెట్టడం ఎప్పుడు తప్పు. ఉన్నదాన్ని ఎంతవరకు జాగ్రత్త చేయగలరో వాళ్ళు ఆలోచించాలి తప్ప, అలాంటి దాని గురించి వాడు ఆలోచించడం కానీ దాన్ని చేయి పెట్టడం కానీ అది తగనే తగదు, అది దోషం కూడా.
అలాంటి వాళ్ళు ఏదో మాటలాడి పేపర్లో స్టేట్మెంట్ పారేస్తే ఆ పేపర్లన్నీ కొనేసుకుని ఓహో ఏమి న్యూస్ అండి, ఏమి న్యూస్, కొత్త ఏడాది కానుకగా మీకు 4 కొత్త ద్వారాలు పెట్టి దేవుని దర్శనం చేయిస్తారట అంటే ఓ పెద్ద పొంగిపోతోంది ఈ మూర్ఖపు జనం. ఏమనాలి వీళ్ళని? ఈ పాటికి మీరు 100 కేసులు వేయొద్దండి వాడి మీద. అలాంటి మాట వాడి స్టేట్మెంట్ వాడికి ఇచ్చినందుకు. కొత్త ద్వారాలతోటి మీకు భక్తులకు ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తాం, మేము కొత్త ద్వారాలు పెట్టేస్తామంటే వాడోడు ద్వారాలు పెట్టడానికి, ద్వారాలు తీయడానికి ఆలయానికి వ్యవస్థ చేసింది వాడా? మనకి అది కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోతే ఏమన్నారండి? మన మనుషులు అనాలా, భక్తులు అనాలా? అలాంటప్పుడు వాడు ఆ టీవీలో పట్టుకుని మిమ్మల్ని తిడితే మాత్రం తప్పేమిటండి? వాడికి మాట అంటే తప్పేమిటండి దానికి? అందుకే అన్నాడు వాడు అలా. చాలా మంది స్వాములు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఓ ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయమన్నీ అని కాలక్షేపాలు సాయించే మహనీయులు ఉన్నారు. మన్ను తిన్న పాములాగా ఎవరి మటుకు వాళ్ళు అలా కూర్చున్నారు. దిస్ ఈజ్ సంథింగ్ సాడ్, యూ హ్యావ్ టు థింక్ అబౌట్. మీరు ఆలోచించాల్సింది ఇది. ఏం చేస్తున్నాం మనం? ఏమిటి మన భక్తి అంటే? నీ శరీరానికి కావలసినటువంటి ఇంటిని కాపాడుకోవాలనుకుంటావు, నీ ఆత్మని కాపాడేటటువంటి దైవాన్ని కానీ, ఆ దైవం ఉండే స్థానాన్ని కానీ, ఆ దైవానికి ఉండే వ్యవస్థని కానీ దాన్ని అలా జాగ్రత్తగా ఉంచుకోవాలనే శ్రద్ధ నీకు లేకపోతే మన మనుషులు ఎందుకంటారండి? పుట్టిపోయే ఎన్నో కీటకాల్లో వీడు కూడా ఒకడు, అంతే అవుతాడు. అలా కానివ్వకుండా మనం ఉంచమని దేవుణ్ణి ప్రార్థించడానికి మన శరణాగతి దీక్షని చేస్తున్నాం. మనం ఏదో దీక్ష చెయ్యాలి కదా అని చేయటల్లా. మనకి ఈ రోజులు ఎట్లాంటి అలవాటు అయిపోయిందంటే, ఆ పక్కన వాడి దగ్గర అది ఏమైతే మనకెందుకండి, మన పనేదో మనం చేసుకోపోతే చాలు. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా ఉద్యోగం బాగుండాలి, నా ఆస్తి, నా పాస్తి, నా ఆదాయం, నా ఖర్చు, అంతవరకు నేను బాగుంటే పాయ. పక్కవాడు ఏమైనా సరే నాకు అక్కర్లేదు. వాట్ ఈస్ దిస్? ఇదిటండి మనిషి ఉండాల్సిన పద్ధతి. నేను చాలా మందిని చూస్తుంటాం, ఎక్కడికైనా కనిపిస్తుంది, స్వామి నన్ను ఆశీర్వదించండి, మా పిల్లల్ని ఆశీర్వదించండి, నా ఉద్యోగం జాగ్రత్తగా బాగుండేట్టుగా చెప్పండి. దిస్ ఈజ్ వాట్ పీపుల్ కీప్ ఆస్కింగ్ కాన్స్టెంట్లీ. మేము చాలా చోట్లకి వెళ్ళాం, అప్పుడప్పుడు ఇది విదేశాలకు కూడా వెళ్ళాం. అక్కడ ఉండే వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి ఏదో బ్లెస్ చేయమని అడుగుతుంటారు. కానీ ఒక్క ఫారినర్ నోట్లోంచి ఎప్పుడు కూడా మేము స్వామి బ్లెస్ మీ అండ్ మై ఫ్యామిలీ అని ఎప్పుడు మాట వినలేదు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి నమస్కారం పెడితే వాళ్ళు మొట్టమొదటి అడిగేది, స్వామీజీ బ్లెస్ మై కంట్రీ అంటాడు. బ్లెస్ మై కంట్రీ. ఎప్పుడైనా మన మాట అన్నామండి? ఎవడైనా? ఇప్పటిదాకా నేను వినలేదు. మీరు వింటే విని ఉండొచ్చు, మేము ఎప్పుడు వినలేదండి. మన వాళ్ళ నోట్లోంచి ఎప్పుడు అలాంటి మాట. సంస్కారం మనది ఎంత ఉంది అనేది మనం ప్రశ్న వేసుకుని ఆలోచించుకోవాలి. మేము అమెరికాకి వెళ్ళాం, యూరప్ కంట్రీస్కి వెళ్ళాం, ఆస్ట్రేలియాకి వెళ్ళాం, అరబ్ కంట్రీస్కి వెళ్ళాం. అక్కడ ఉండే వాళ్ళని కూడా చూసాం. అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ దగ్గరికే వెళ్ళింది అనుకోండి, కానీ వాళ్ళు కూడా ఇవే అడుగుతారండి, స్వామి నా కుటుంబాన్ని, నా పిల్లల్ని జాగ్రత్తగా. కానీ
అదే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు, అమెరికా వెళ్ళామనుకోండి, అక్కడ ఉండేటటువంటి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఉంటారు. ఆస్ట్రేలియా వెళ్ళామనుకోండి, అక్కడ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఉంటారు. యూకేకి వెళ్ళామనుకోండి, అక్కడ ఉండే తెల్లోళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళలో కూడా కొంచెం ఏదో ఇలాంటివేవో ఎవరైనా వస్తే వచ్చి చూడటం పలకరించడం లాంటివి ఉంటాయనుకోండి. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా అడిగితే, లేదు మనం ఏదైనా ఒక కార్యక్రమానికి పిలిస్తే వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు అడిగేది ఎప్పుడు ఒకటే అండి, స్వామీజీ బ్లెస్ మై కంట్రీ. మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఏమి సంస్కారం రా నాయనా బాబు నీదండి. మాటలకి మాత్రం మనం చాలా బాగా చెప్తా ఉన్నాం, ఓ స్వస్తి ప్రియాభ్య పరిపాలయంత లోకా సమస్త సుఖినో భవంతు. ఇదే మన కోరికని. ఈ కోరికని మనం మైకులో చెప్పగలం తప్ప సన్నివేశం ఎదురుకుండా వచ్చేటప్పటికి మా కుటుంబాన్ని, మా ఆవిడ్ని, మా ఆయన్ని, మా పిల్లల్ని ఆశీర్వదించండి, నా ఆస్తి పాస్తి కరెక్ట్గా ఉండేట్టు కొంచెం పెరిగేటట్టుగా, పెరుగుతుందంటారా అండి కదా. అందుకోవడం కూడా మరి సందేహమే. బతుకు మందంతా కూడా అనుమానాలు బతుకు. పుట్టుగా అనుమానంతో పుట్టాం మనం, పెరగడం అనుమానంతో పెరుగుతాం, పోవడం అనుమానంతోనే పోతాం. అంత డౌట్ఫుల్లే. ఈ స్థితి మనలో మార్పు రావాలి. ఇది మార్పు రావాలనే మన శరణాగతి దీక్షను మనం ప్రారంభం చేసుకున్నాం. మన ఆలోచనల్లో మార్పు రావాలి. ఎంతసేపు నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అనే మనస్తత్వం మారాలి. మన ధర్మం కోసం మనం స్పందించగలగాలి, మన దైవం కోసం మనం స్పందించగలగాలి. పక్కన ఏమైపోతున్నా పక్కవాడి, ఏదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, పక్కవాడి గడ్డం కాలుతూ ఉంటే వీళ్ళు సిగరెట్ అంటించుకుంటాటండి దాని దగ్గర. ఇది ఇప్పుడు ఇది ఇంగ్లీష్ వాడి సామెత. అంటే మొదట వాళ్ళు అలా ఉండేవారు, వాడు ఇప్పటికీ అలాగే ఉన్నారేమో మనకు తెలియదు. కానీ ప్రస్తుతం ఉండేటటువంటి మన జాతి మాత్రం అదే లక్ష్యంతో కనిపిస్తుంది. వీ నీడ్ చేంజ్. మార్పు రావాలి, మంచి మార్పు రావాలి. నువ్వు ఎవడి మీద నాశనం చేసేట్టుగా, దాడి చేసేట్టుగా నువ్వు తయారు కానక్కర్లే. కానీ నీ పవిత్ర స్థలాలైనటువంటి, నీ ఆరాధ్య కేంద్రాలైనటువంటి ఆలయాల్లోనూ దేవుడి దగ్గర ఎవడైనా వచ్చి చెయ్యి పెట్టి దాన్ని పాడు చేసే స్థితి ఏర్పడితే, ఇది తగదండానికి పనికి రాకపోతే మనం బతికేంటికండి? మనం బతికిన వాళ్ళ కింద లెక్క. అప్పుడు అలాగా చనిపోయిన వాళ్ళుగా బతకద్దు, బతకాల్సిన వాళ్ళుగా బతుకుతాం. అలాంటిది జరుగుతుంటే ఇది తగదని చెప్పగలిగే మనస్సుండేవాళ్ళుగా బ్రతుకుతాం. ఆ యోగ్యత మనకు కావాలి అని మనం శరణాగతి దీక్ష చేస్తున్నాము. ఆ రకంగా స్వామి వైభవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అని చేస్తున్నాం. అందుకే మన 7 ప్రార్థనల్లోనూ కొండ యొక్క గొప్పతనం ఏమిటి, అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, కొండ మీద ఉండేవాడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఆయన గురించి ఎవరెవరు ఏమేమి చేశారు, ఆయన వ్యవస్థని చక్కదిద్దిన మహనీయులు ఎవరు, వారు దిద్దినటువంటి వ్యవస్థ ఎట్లాంటిది, దానిని కొనసాగించిన మహనీయులు ఎంతవరకు ఎలా కొనసాగించారు, అది ఈవేళ ఏ రకంగా భ్రష్టు పడుతోంది, ఇది మనం జ్ఞాపకం చేసుకుని కనీసం దానికోసం అరెరే ఇది తగదు అని అనుకోగలిగే ఒక మెలకువ మనలో రావాలి అని మనం ఈ శరణాగతి దీక్షని చేస్తున్నాం. చివరి ఆవృత్తిలోకి వచ్చాం. మొదటి ప్రార్థనని ఈ పూట మనం చేసుకున్నాం.
ఇది పూర్తయ్యే లోపులో కనీసం మనలో ఆ రకమైనటువంటి 100% అవదు, అంతవరకు అయితే ఖాయం. కనీసం సున్నాలు తీసేసిన 1% మనలో ఆ రకమైన చైతన్యం ఏర్పడాలి అని ఆశిద్దాం. ఈ మాట అంటే పాపం మీకు కొంచెం కఠినంగానే అనిపిస్తుంది, కానీ మనం ఎలా ఉన్నామని ఒకసారి మీరు ఆలోచించుకుంటే మీకే తెలుస్తుంది. సో థింక్ అబౌట్ ఇట్.